హ్యాపీ రాఖీ డే. బొట్టు పెట్టుకున్నా అనేసి ఏం భయపడకండి, దేవుడిదే ఏం కాదు. ఇదిగోండి రాఖీలు పెట్టుకున్నా. అలాగే రండి, మా పంతులు గారు పచ్చని చేస్తాం అనుకున్నానా, రాడంట. ఇదిగోండి ఒక్క నిమిషం ఆగండి, డెకరేషన్ చూపిస్తాం మీకు. రెండు పెట్టాం ఇట్లా. ఓకే రైట్. ఇదిగోండి కింద బెడ్, ఇంకా అక్కడ చూపించింది కదా బాబియా వినాయకుడికి డబ్బులు అడుగుతున్నాడు సీక్రెట్గాని, ఎక్కువగా అడుగుతున్నాడు. ఎందుకంటే ఎక్కువ పెడతాము. ఆ పార్ట్ 2 అది పార్ట్ 3 చూడండి. సారీ పార్ట్ 3లో చూడండి. ఓకే, పార్ట్ 3 పార్ట్ 2 కానీ పార్ట్ 2లో మళ్ళీ ఈ పూజనే జరుగుతుంది సేమ్. అప్పుడు వద్దాం. ఓకే, ఇవ్వండి మా బుజ్జి టెడ్డీ బేరు. ఇది పాడైపోయి ఈ మూతి పట్టుకొని తింటుంది. చూడండి మా తమ్ముడు కూడా బొట్టు పెట్టుకుంది. ఓకే, ఇది మా ఇల్లు కాదు. ఇదిగోండి ఇక్కడ కొద్ది ప్లాంట్స్ ఉంటాయి, మొత్తం ఫుల్లీ టైట్ ఉంటుంది అసలుకే. ఇదిగోండి అక్కడ లాస్ట్లో ఒక బాటిల్ కనపడుతుంది చూడండి, దాంతోనే మేము అక్కడ కుండ కనపడుతుంది చూడండి, అక్కడే వినాయకుడిని తయారు చేసాము. అంటే తయారు చేయలేదు, ఫెయిల్ అయింది మొత్తము. అది తర్వాత చూద్దాంలే. కానీ నేను ఈరోజు మట్టి వినాయకుడు తేవట్లే, ఈరోజు గర్లే వినాయకుడు పండుగ ఉన్నది తప్పుడు. ఓకే, ఇప్పుడు బయటికి వెళ్ళాక కలుద్దాం. ఒక నిమిషం సైలెంట్గా ఉండండి, ఎక్కిందండి. నాకు పూర్తిగా ఫైటింగ్ వచ్చి నన్ను ఎవరన్నా ఏం కాదు నాకు, ఎందుకంటే నాకు దేవుడు దండం ఉన్నది కాబట్టి. సరే హనుమాను ఇంకా ఈ దేవుడు ఇది చిన్నప్పుడుది మా తమ్ముడిది. ఓకే, ఇదిగోండి మా తమ్ముడు ఎంత చక్కగా చేసాను చూడండి, మొత్తం సాంబార్ చట్నీ తిన్నట్టుంది. సరే క్లీన్ చేద్దాం. ఈ సోఫా కూడా చెత్తలు మాట చేసేసిండు, క్లీన్ చేద్దాం. ఓకే, చుట్టులక్కుందంట సోఫా. ఎందుకంటే వీళ్ళు ఉండేటప్పుడు కొద్దిగా కానీ వేరే ఇంట్లో షిఫ్ట్ అయినారు. అక్కడ 10 ఫ్లోర్స్లో కట్టుకున్నారంట. 1 వీక్ అయినాక వచ్చి పోతారులే, ఏం బాధపడకండి. ఎందుకంటే కాక్రోచ్లు అవి వస్తుంటాయి. వీళ్ళు అలాగే మీకు గ్రౌండ్ ఎట్లా ఉంటుందో చూపిస్తున్నాగండి. ఇదిగోండి ఇది మా గ్రౌండ్ అన్నమాట. లాస్ట్ నుంచి క్లియర్గా చూడండి. పైపు మొత్తం మాకు డస్టే ఉంటుండే, లాస్ట్లో ఉంది చూడండి. అక్కడ ఎప్పుడు చూసినా డస్టే ఉంటుండే. అది పట్టుకే చూసుకోండి రోజు. ఇదిగోండి అక్కడ చెట్టు కనపడుతుందా, ఆ చెట్టు నుంచి పడుతుంది. అరే నా సబ్స్క్రైబర్స్ రా, అరే నువ్వు నాకు సబ్స్క్రైబ్ చేసినావు కదా, ఇదిగోండి వాడు నా సబ్స్క్రైబరు. జరుగుబోయా. ఓకే, అరే కిందికి రా అగండి గైస్, పరిచయం చేస్తా. కిందికి రారా, క్లియర్గా కనపడకపోవచ్చు. అదే క్లియర్గా కనపడతలేదా వీళ్ళకి, బిజీగా ఉన్నారంట. తర్వాత కలుద్దాంలే.
సరే రాత్రి వచ్చాయి అయితే రాత్రి వచ్చేస్తాడు అప్పుడు పరిచయం చేస్తా. ఇవి అసలు ఉంటే ఉండకపోతే మంచిగా లైట్ పురుగులు వస్తాయి కదా, ఇప్పుడు లైట్ బంద్ చేద్దాం ఉంటుంది. అందుకే లైట్లు బంద్ చేయండి అనుకుంటా, వేరే తెలుసు అనుకుంటారులే. కానీ మా స్కూల్ బ్యాగ్స్ ఇదేమో వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కూడా దీంతో పెట్టుకోవడం చాలా కష్టం. ఇదిగోండి, ఇది కూడా వాటర్ ప్రూఫ్ మొత్తం ఉంది. టీవీ ఇదిగోండి, నా యూట్యూబ్ ఛానల్ కదా, సబ్స్క్రైబర్స్ చూడండి ఒకసారి 22 ఉన్నాడు. అదే మా డాడీ దాంట్లో అనుకోండి 8 సబ్స్క్రైబర్స్ ఉన్నాడు. 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినారు అనుకోండి, మీకు ఇంకోటి కొత్త చూపిస్తాను. ఓకే, మీరు నాకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ సర్ప్రైజ్ ఉంటుంది మీకు. ఓకే, బాగా ఉండబోతుంది. క్రేజీ అంటే క్రేజీ, అస్సలు మీ బ్రెయినే షాక్ అయిపోతుంది. ఓకే, 100 సబ్స్క్రైబర్స్ ఇవ్వండి. ఓకే, మా డాడీ దాంట్లో కూడా 100K సబ్స్క్రైబర్స్, మా మమ్మీ దాంట్లో కూడా 100K సబ్స్క్రైబర్స్ ఇవ్వండి ప్లీజ్. నాకు గోల్డ్ అండ్ సిల్వర్ కావాలనేసి ఒక ఆతృత, దానికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా. ఇదిగోండి, నేను తినే స్పోర్ట్ మేము ఒక గిన్నెలు వేసుకొని తింటాం. ఇదిగోండి పాలగిన్నె, ఇది కూడా పాలగిన్నె. ఓకే, ఆ ప్లాంట్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది అన్ని ప్లాంట్లు నార్మల్ ప్లాంట్లు, ఇది ఒకటేమో దేవుడి ప్లాంట్. మ్యాచ్ బాక్స్ ఎక్కడిదిరా, ఇది మ్యాచ్ బాక్స్ ఎక్కడిదిరా సరే. కానీ చూడండి, నా ప్లాంట్ పక్కన పడేసిండ్రు. ఇది కూడా చచ్చిపోయింది. ఇప్పుడు బాగా ఇదిగోండి, పిచ్చోడు చూడండి ఒకసారి. అది చూడు, ఇక్కడ చూడరా, ఇక్కడ చూడు, రుతుకో, సబ్బేసుకొని రుతుకోపో. ఏమైంది? పసుపు అతికింది. సరే, పూజకి గంట కొడుతున్నాడు. ఇదిగోండి మా బెడ్. ఇక్కడ మన ఇల్లు కట్టిందే అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, పడేసాడు. ఫ్యూజ్ క్యాన్లు కూడా అప్పుడేమో ఇక్కడ గ్యాప్ ఉంటుండే కదా, అసలు చిన్న గ్యాప్ కూడా లేదు. ఇదిగోండి, గ్యాపే లేదు అసలు. అంటే లైట్గా ఒక్క చుక్కుంది అనుకోండి. ఇదిగోండి, అటంటే ఇక్కడ పడేసిండు. ఏమంటే దీని వెనకలో కొన్ని వస్తువులు మిలిగినాయి, ఇట్లా అని వెనకలో పడేసి ఆ వస్తువులు తీసేసి మళ్ళీ ముందరికి ఇట్లా అని దబ్బేసాడు. హనుమాన్ ఫేస్, ఇది హనుమాన్ ఫేస్, సారీ హనుమాన్ ఫేస్. నాకు హనుమాన్ చాలా ఇష్టం. అలాగే హనుమాను ఏ దేవుడిని అయితే ఇష్టపడుతున్నాడో ఆ దేవుడు కూడా నాకు బాగా ఇష్టము. అమ్మా కొంచెం రైస్. ఓకే, వచ్చేసాను. మా మమ్మీ పూజకి పిలిచింది మంగళారతి కోసము. అది ఎత్తుకు వచ్చాను ఆడ. ఇదిగోండి, మీకు ఇందాక క్లియర్గా కనిపించకపోవచ్చు కానీ ఇదేంటి బాబు, ఇది ఏంటిదో మనకి ఎందుకు కానీ ఎత్తుకు ఒకసారి నీ పేరు చూపి. ఇదిగోండి, మన సబ్స్క్రైబర్ అంట, మన అపార్ట్మెంట్లోనే ఉంటుంది. వీడు ఏం ఎక్కడికి పోవట్లే, వీళ్ళ ఇంట్లోకి బంధువులు వచ్చినాడు. సరే, అది రారా. ఏంటి అది ఏంటి పెట్టాలరా? బొట్ట బాబనే వచ్చా. ఇదిగోండి, దేవుడి పూజతో పడుతుంది. అమ్మా అమ్మా, దేవుడి పూలు పడినాయి అక్కడ బయట. ఓకే, వచ్చి కదా వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఓకేలే కానీ
ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ అరే రిత్విక్ నా యూట్యూబ్ ఛానల్ చూద్దాం రాడా నీకా చూపిస్తాను రండి. ఆగండ్రా స్క్రీన్ గొడవలు వద్దు ఇప్పుడు. అయినా వీళ్ళు గొడవ పడుతున్నారు చూడండి. సరే మనం చూసుకుందాం రండి. అరే వాడు అట్లనే అంటారు రా పిచ్చోడు. సరే రండి ఇదిగోండి ఈ షార్ట్ కది 6 minutes 3 minutes 1 minute అని 2 minutes రీచ్ అని అనుకోండి. రిత్విక్ అట్లా చేయకూడదు. చూడు అట్లా వచ్చేదానికి కలుగుతావు ఆడ చూడు. సరే చేతులు నొప్పులు వస్తున్నాయి. ఇల్లు పెట్టుకొని చూడండి. కనిపించకపోవచ్చు కొద్దిగా మీకు, ఏం కాదులే. ఇదిగోండి అతను ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు చూడండి, అతను జోనన్న. ఇదిగోండి బ్లూ కలర్ ప్యాంట్ వేసుకున్నారు చూడండి, నేను అంటే డ్రైలే. వరకు నా తమ్ముడు, వీడేమో రిత్విక్. వినాయకుడు అయితే నిమజ్జనం చేసాము, మా మమ్మీ ఫోటో తీస్తుంది. దీనికైతే చాలా లైక్లు వచ్చాయి. ఇంకోటి దేవుడిది వినాయకుడిది కూడా పెట్టినాను, అదేమో ఇష్టాలే అయింది కానీ కనపడుతుంది. జరగండి మా సబ్స్క్రైబర్స్ చూస్తారు, జరగండి మా సబ్స్క్రైబర్స్ చూస్తారు.